ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. అందుకేనేమో అందరూ పాలిటిక్స్ చేరిపోయారు. ఇలా పని కాదు కానీ నువ్వు రా చెప్తాను. కొంచెం తగ్గించండి సార్. కానిస్టేబుల్ అయితే సరిపోతుందా? వద్దు సార్. పెట్టు వెళ్ళిపా. నెక్స్ట్ సార్ నమస్తే సార్. సార్ మా నాన్న పేరు మీద ఓల్డ్ ఏజ్ సార్ 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 హోమ్ మినిస్టర్ గారిని కలవాలి సార్. ఏమో వీళ్ళందరూ జూలోకి వచ్చి టికెట్లు తీసుకుంటారు అనుకున్నా. వెళ్ళు లైన్ నిలిచండి. వెళ్ళండి. కానీ సార్ ఆ. మా నాన్నగారి పేరు మీద old age ఏయ్, జరగండి. సార్ వస్తున్నాడు. నమస్కారం సార్. నమస్తే. కలెక్షన్ ఎంత వచ్చింది? 5 లక్షలు. బ్యాంకులో వేసాయి. అలాగే సార్. నమస్కారం మంత్రి గారు. మంత్రిలా కనిపిస్తున్నాను కదా, కానీ కాదు, ఆయన పిఏ. అయితే తను వీడు నా పిఏ. లైన్లో నిలబెట్టి టోకెన్ తీసుకోండి. సార్ 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 please, sir. చెప్పాను కదా, టోకెన్ లేనిదే లోపలికి టోకెన్ రాకూడదు. నెంబర్ 1. చొరవ, ఇలా చొరవ తీసుకునే వాళ్ళంటే నాకు ఇష్టం. ఐ లైక్ యూ. వి టూ లైక్. నేను చెప్పింది కేవలం వినాలి, రియాక్ట్ అవ్వకూడదు. ఏంటి పని? నేను కిక్ బాక్సర్ని సార్. అయితే కొడతావా? లేదు సార్, ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్. ఆ. మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను. మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే. 25,000 అవుద్ది. ఏది లంచమా? పోనీ గిఫ్ట్ అనుకో. సార్ తప్పు కదా సార్. ఏంట్రా తప్పు? ఏంటి తప్పు? ఏం మేము సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా, లేకపోతే మీ మేనమాన్ అనుకున్నారా? గెట్ అవుట్, గెట్ లాస్ట్ అయితే. సార్ 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 సారీ సార్. మై ఈగో హర్టెడ్, గెట్ లాస్ట్. సార్ సారీ సార్, సారీ సార్, సారీ సార్. No, my ego hurt. సారీ సార్, సారీ సార్. మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు. దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? సార్ సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటికి రండి. గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ 25,000. ఓకే? వెంకీ యబ్బా. ఆఫ్టర్ ఆల్ పిఏ గడేంట్రా ఇమెక్స్ థియేటర్ లో కట్టాడు. ఏముంది, ప్రజల దగ్గర బాగా లంచాలు నొక్కేసి ఇలాంటి ప్లేస్ లో స్ట్రాంగ్ తగ్గేస్తే ఓవర్ అయిపోకండి రా. రేయ్, ఏంట్రా నా ఇల్లుని బార్ చేశారేంట్రా? సార్ మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ దమ్మన్నారు. నేను తెమ్మంది నేను తాగటానికి రా, మీరు తాగటానికి కాదు. ఇక్కడ కూర్చున్నావు నువ్వు. చి, 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 చి. ఫ్రెండ్స్ అందరం కలిసి తాగుదాం. కలిసి తాగుదామా? నువ్వు తాగటం మొదలు పెడితే మాకే మిగులుతుందిరా. దున్నపోతులా ఉన్నావు. ఎంతలా ఉన్నానా? అదేమో సార్ అడ్జస్ట్ అయిపోదాం. వాటర్ మిక్స్ చేయమంటారా సార్? ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా? 20 years నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ. సార్ 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 మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ఓకే 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 రా, ఓకే. మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ రా, లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతాను రా. ఎందుకన్నా అలాగా? నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా. 2 పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఐ లూజ్ మై కంట్రోల్. కమ్ ఆన్. మంచి పాయింట్. ఫ్లేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదిరా కిక్కు. కన్నాడు తెలుస్తుంది బాధ. ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్. అందులోనే ఉందిరా భయంకరమైన కిక్. కరెక్ట్ చెప్పారు సార్. ఇంకా ఇదేం చూసారు సార్, మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్. అంటే అదే అమ్మాయిలు సార్. అమ్మాయిలా? నో. ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా? ఈ యాడమ్ లైఫ్ లో మేడం లేదురా. అంటే మీరు మేల్ వీడియోనా సార్? ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది కదా సార్. దోస్తానా టైప్ ఏం కాదుగా. రే, మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా. ఐఎమ్ బ్యాచులర్, స్టిల్ అన్మ్యారీడ్. లవ్ ఫెయిల్యూర్ రా, లవ్ ఫెయిల్యూర్. మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. డీటెయిల్డ్ గా చెప్పాలంటే బట్టా పొట్ట బీపీ లేని బంగారు రోజులవి, గోల్డెన్ డేస్. Rajesh, I love you. Rajesh, I love you. I love you, Rajesh. మేమిద్దరం లవ్ బర్డ్స్ లా, చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం. నేను జిమ్ కెళ్ళేవాడిని. అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి. Wow, what a strong body, ah. నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి. Really? థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్, నేను అంజలి ప్రేమించుకున్నాను సార్. అంకుల్, నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది.
వచ్చే వారమే దాని పెళ్లి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంటే భద్రాభిషుభగే సంజీవ శరదాం శతం. యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంత పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. భోంచేసి అక్షంతలేసి వచ్చేసాను రా. ఆ తర్వాత ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి నా అంజలి అంటే ఏమనుకున్నారా? గులాబీలతో చేసిన జిలేబీరా. దాని ముక్కు చూడండి రా, ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయారా నేను. చూడండి రా, చూడండి అంజలి, నా అంజలి చూడండి. అంజలి, ఐ లవ్ అంజలి, ఐ లవ్ అంజలి. అంజలి మందు వీడిని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి? ఆ? హ, అంజలి. ఆ, 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 ఆ. ఇదేంటి నేను ఎక్కడున్నాను? రాత్రి ఏం జరిగింది? కొంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా? ఓరి నాయనో. అరే లేవండ్రా. అబ్బా, లేవండ్రా. ఇదెవరో లాడ్జ్ అనుకున్నారా? తాగేసి పడిపోయారు. రాత్రి మందులో మనం ఏం మాట్లాడుకున్నావురా? లవ్ గురించి లవ్ లవ్ సర్లే బాయ్, లవ్ గురించి అని మరీ అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సినంత అవసరం లేదు. వెళ్ళండి. సార్ మళ్ళీ మందుపాటి ఎప్పుడు? లే, మందు పట్టలేదు గిల్లు పట్టలేదు. వెళ్ళండి, వెళ్ళండి. సార్ మన రికమెండేషన్ సార్. ఎలా? రేపు వచ్చి ఆఫీసులో కనపడి వెళ్ళు. వెళ్ళండి. ఏమైంది అతనికి? సారీ అంజలి, ఆ? రాత్రి మందులో మన లవ్ లీక్ చేసినట్టున్నాను. అంజలి పాప ఎవరు సార్? ఇలా రారా. ఏంటి? అంజలి పాప. అంజలి పాప కావాలా? అంజలి పాప కావాలా? ఎలా? ఎలా? ఓకే 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 ఓకే. నా కొంప గుల్ల చేశారు కదరా. అమ్మా అమ్మా, అదేంటి నాయన ఎర్లీ మార్నింగ్ 8 కూడా అవ్వలేదు, అప్పుడే మందు మొదలు పెట్టావా? అప్పుడేంటి రాత్రి నుండి ఆపితే కదా. మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజ్ ఏంట్రా? నువ్వు ఇంకా 10th కూడా పాస్ అవ్వలేదు కదా. నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ. వెళ్తే వెళ్ళావు, ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటా అని. షడా, మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు. నువ్వు చెప్తావేంటి? ఆ, మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన. ఓహో, నువ్వు మా డాడీ ఒకటేనా? ఆ, ఆ, చూడు బాబు, శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు లేస్తాయి. అది మొహం మీద లేచినా కాలు మీద లేచినా నొప్పి ఒకటి. బిడ్డ బిడ్డే, గడ్డ గడ్డే. ఏ, ఈ అడ్వాన్స్ సెకండ్ల గురించి నాకు చెప్తావు. బాయ్ పిన్ని. ఆ. అంజలి 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 పిల్లికే నవ్వుల పూల తబిల్లి అంజలి 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 ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు? ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదంజలి, చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు గాని నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. రాజేష్, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ అంజలి, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్. ఏంటి రహస్య మంతనాలు? రహస్య మంత్రాలు ఏం లేవు సార్. అమ్మగారు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే. హలో సార్, అలాగండి, శుభం. వెంటనే ముహూర్తాలు పెట్టుకున్నాం సార్. థ్యాంక్ యూ. మరి పెద్దోడా నువ్వు లోపలరా. పెళ్లి వాళ్ళ అక్కడ యూస్లెస్ బాక్సర్ గా ఉన్నాడు, అర్జెంట్ గా రమ్మని. అలాగే. లక్ష్మి, ఏమిటండి లక్ష్మి లక్ష్మి అని? ఏంటి? మన అమ్మాయి వాళ్ళకి బ్రహ్మాండంగా నచ్చిందట, ముహూర్తాలు పెట్టుకుందామని ఫోన్ చేశారు. అవునా? అయ్యో నా బంగారు తల్లి. చిట్టి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? పోనీ నువ్వు కూడా నాతోనే వచ్చేవదినా? రావాలనే ఉంది పాపం. మరి మీ అన్నయ్య? నువ్వు వెళ్ళవే, నాకు ప్రశాంతంగా ఉంటుంది. మామయ్య చూసారా మీ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నారు? నాకు లేని అదృష్టం వాడికి ఎలా వస్తుందమ్మా. చంపేస్తాను. అమ్మా దొరబాబు గారు వచ్చారు దొబ్బి తినడానికి. అప్పుడే మొదలు పెట్టావు మంత్ర పుష్పం. అసలు వాడిని ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వా? వెనకాలే వచ్చావా వెనకేసుకు రావడానికి? నిన్న పొద్దుననగా వెళ్ళాడు, ఇప్పుడు వస్తున్నాడు. యూత్ ఇంటికి త్వరగా వస్తే తేడా అనుకుంటారు. కౌంటర్లకేం తక్కువ లేదు. నీలాగా బేవారసుగా తిరిగితే మా నాన్న ఏం చేసేవాడు తెలుసా? ఏం చేసేవాడు? బట్టలు ఊడదీసి ఎర్రటి ఎండలో నిలబెట్టేవాడు. అలా చేస్తే మీ కొడుకుని టీవీ వాళ్ళు నిలదీస్తారు. ఒరే, నిన్న కొడుకులో పెంచానురా,
ఓ ఫ్రెండ్ లా చూస్తున్నాను రా. ఫ్రెండ్ అంటే డబ్బులు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, సినిమాకి తీసుకెళ్తారు. ఇలా తిట్లు తిట్టరు. కానీ ఆయన మాత్రం ఏమిచ్చారు? నేను గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇచ్చాను రా, నీకు జన్మనిచ్చాను. భలే చెప్పారులే, పీత బాధలు పీతలు. హే నానా, నువ్వు పీతలంటే గుర్తుకొచ్చింది. నీకు ఇష్టమని పీతలు ఫోన్ చేశాను. ఇది బెడ్ లాండ్రీ షాపా? బట్టలు సర్దలేక చచ్చిపోతున్నాను. వీటికి ఏం తక్కువ ఉండవు. ఏంటిది? ఇది చాలా హాట్ గురు. ఇది చాలా ఘాటు గురు. ఇది చాలా స్వీట్ గురు. అవును ఇది చాలా నాటు గురు. యా. బాబాయ్ మామూలుడు కాదు. ఫోటో పాకెట్ దాకా వచ్చిందంటే మ్యాటర్ హాత్ దాకా వచ్చి ఉంటుంది. ఇదిగో, ఈ విషయం మనకు తెలిసినట్టు వాడికి చెప్పకండి. అలాగే. ఇది వాడంతట వాడే మనకి చెప్పని. కరెక్ట్. ఇదిగో, ఎక్కడి నుంచి తీసావు అక్కడ పెట్టి. అలాగే నాన్న. పీతలు సూపర్. హైట్ ఎంతో ఏది పీతదా? కాదు, సీతది. అంత నచ్చిందా? బీభత్సం. పీతలంటే నాకు ఇష్టం కదా బామ్మ. ఇష్టాలు మారుతుంటాయి కదా. అసలు నీ కడుపులో ఏముందో చెప్పరా? రాత్రి తిన్న పిజ్జా, ఇప్పుడు తిన్న పీతలు. పిజ్జా పీతలు. హలో, 1 మినిట్. రే, నీకోసం ఎవరు అమ్మాయి అర్జెంటుగా మాట్లాడాలట. హలో. సార్, నేను 5 స్టార్ ఫోటో స్టూడియో నుంచి మాట్లాడుతున్నానండి. ఆ, పొరపాటున నేను మీ ఫోటోస్ అనుకొని వేరే వాళ్ళ ఫోటోస్ ఇచ్చాను. మీరేమనుకోకపోతే కొంచెం తెచ్చిస్తారా? దానికి అంత టెన్షన్ ఎందుకు? లేదు సార్, వాళ్ళు అసలే చాలా డేంజర్ మనుషులా కనిపిస్తున్నారు. ప్లీజ్ సార్. సరే వస్తున్నా. నాన్న పీతలు కోర్రా. అర్జెంట్ అంటే మరి దీనికి. ఇంకేం పీతలమ్మా, ఆకలి ఉండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే. చాలు చాలు. హలో, ఇదిగోండి. సారీ సార్, మీ ఫోటో. ఈ సరైన కరెక్ట్గా ఇస్తున్నారా? మీరే చెక్ చేసుకోండి సార్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాబు బెలూన్ ఎంతమ్మా? అరే అరే, మళ్ళీ అయిపోయింది. ఛే. హలో, ఏ ఏరియా? నెక్లెస్ రోడ్. ఎప్పుడు నీ బండి ఆగడం మేము పెట్రోల్ తేవడం, ఇంకో పని లేదా బాబు? ఒరే నీ అబ్బా, నా బైక్ లో తిరిగినప్పుడు ఏమైనా గుర్తుకు రాలేదురా? అయినా నా బాబు గురించి తెలిసిందేగా నీకు. రే, హెవీ వెయిటింగ్ బాక్సింగ్ అని చెప్పి తిరగడం కాదురా, పెట్రోల్ ఉందో చూసుకోవాలి. ఏదో సలహాలు మానేసి నువ్వు నోరు మూసుకుని రా ఇక్కడికి. టైం అయింది. ప్రతి ఒక్కడు ఉచిత సలహాలు ఇవ్వడమే. అనయ్య ఒక్క ఐస్ క్రీమ్ కొనన్నయ్య. వద్దమ్మా, డైటింగ్ లో ఉన్నా. మా అమ్మ హాస్పిటల్లో ఉందన్నయ్య, ఒక్క ఐస్ క్రీమ్ కొనన్నయ్య. ఏయ్, నిజం చెప్తున్నా? ఏదైనా బిజినెస్ ప్లాన్? నిజమన్నయ్య, పొద్దు నుంచి అస్సలు బేరం లేదు. సరే, సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్. హెల్ప్ చేయకపోతే బాగుండదు. ఇదిగో ఈ డబ్బు ఉంచుకో, నాకు ఐస్ క్రీమ్ వద్దు. ఈ డబ్బులు నాకు వద్దన్నయ్య, ఒక ఐస్ క్రీమ్ కొంటే చాలు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది శిష్య. అన్నా, ఈ బెలూన్స్ ఎంత? 5 రూపీస్ సార్. ఒక ఐస్ క్రీమ్ కొంటే ఒక బెలూన్ ఫ్రీ. ఇంకా ఆల్ ద బెస్ట్ శిష్య. దుమ్ము దులిపై. చాలా థ్యాంక్స్ అన్న. ఒక ఐస్ క్రీమే ఉంది, తీసుకోవా అక్క? చిల్లర తెచ్చిస్తా అక్క. హలో పూజ, ఎక్కడున్నావే? నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. నువ్వెక్కడున్నావే? 10 నిమిషాలు అక్కడికి వస్తాను. నువ్వెప్పుడు లేటే, త్వరగా రా. డాక్టర్ కొడలు పిల్ల ఎలా ఉంది నరసింహ? బానే ఉంది సార్, పరీక్షలు దగ్గర అవుతున్నాయి కదా, ఇంట్లోనే కూర్చొని చదువుకుంటాం. బాగా చదివించు. లండన్ లో మంచి హాస్పిటల్ పెట్టిద్దాం. అలాగే సార్. ఆ జాగ్రత్త, ఈ మధ్యలో అమ్మాయిలు లవ్ గివ్ అంటూ షాక్లు ఇస్తున్నారు. చచ్చా, నా బంగారం అలాంటి కాదు సార్, చాలా పద్ధతిగా పెంచాను. మన బంగారం గురించి కాదు, కుర్రాళ్ళు వెంటబడి అమ్మాయిలు మనసు పాడు చేస్తారు. ఏమంటావ్? ఏంటి నరసింహ, సడన్ గా ఆగిపోయావు? నేను అన్నదానికి ఫెయిల్ అయ్యావా? చచ్చా, ఏం లేదు సార్. ఇదిగో అక్క. ఏం పర్వాలేదు, నువ్వే ఉంచుకో. వద్దక్క, ఆ అన్న ఒక ఐడియా చెప్పాడు, దాంతో అన్ని ఐస్ క్రీమ్లు అయిపోయాయి. నువ్వే ఉంచుకో. రే వెంకీ,
పెట్రోల్ రెడీరా. ఐమాక్స్ లో సినిమా సూపర్ గా ఉంది. ఏంటి నిన్ను తీసుకెళ్లేదని ఫీల్ అయ్యావా? పూజ అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు, భోజనానికి రా. మళ్ళీ వచ్చి స్టోరీ చెప్తానే. ఏంటన్నయ్యా నాకంటే ముందే వచ్చి కూర్చున్నా? ఆకలేసిందా? స్టాప్. భోజనం చేసే ముందు ప్రేయర్ చేయాలని రోజు చెప్పాలా? ఓకే స్టార్ట్. ఏంటన్నయ్యా అలా ఉన్నావు? మంటగా ఉంది. ఎక్కడా? చట్నీలో. నువ్వు కారం ఎక్కువగానే తింటావుగా. నెక్లెస్ రోడ్కి వెళ్ళావా? అరే నీకెలా తెలుసు? నీతో ఉన్నదెవరు? ఫ్రెండ్. ఎందుకలా అడుగుతున్నావు? చూడమ్మా, నీకు నా మీద ఎంత గౌరవం ఉందో అంతకన్నా ఎక్కువ నమ్మకం నీ మీద నాకుంది. చెడిపోకుండా చూసుకో. అరే అన్నయ్య భోజనం. తినాలనిపించట్లేదు. హోమ్ మినిస్టర్ ఇంట్లో గొర్రెలు తినేవాడికి మన ఇంట్లో గోంగూర పచ్చడి నచ్చుతుంది. అమ్మ కూర్చో, నువ్వు తిను. ఇదిగో చెప్పులని విప్పి కారులో పెట్టండి, లేకపోతే జతకి 20 రూపాయలు తీసుకుంటాడు. చిత్తం శివుని పైన భక్తి చెప్పుల పైన అంటే ఇదేనే బామ్మ. వాడు 10 రూపాయలు తింటే నీదేం పోతుందిరా? నీ బేకరీ ఏం కరిగిపోదు. పద. డబ్బులు బాబు చంపాడు. ముందు నడండి. ఎంతమ్మా? 15 అమ్మా. 15 రూపీసా? మా ఊళ్ళో అయితే 5 రూపాయలకి 3. ఇవే దేవుడు కొబ్బరికాయ ఎక్కడిదే భక్తి చాలు. ఒకటివమ్మా. నాకు కూడా ఒకటే ఇవ్వండి. ఏంటి నువ్వు కూడా గుడికొస్తున్నావా? నాకు గుడికొచ్చి అలవాట్లేదు కదా బామ్మ. ఆకలేసిన కొబ్బరికాయ కొట్టుకొని తిందామని. రే నైవేద్యం పెట్టకుండా కొబ్బరికాయ కొట్టుకుంటే కళ్ళు పోతాయి వేద్దావా. హ, నైవేద్యం పెట్టకుండా తింటే కళ్ళు పోవు. పెట్టిన నైవేద్యం చెప్పల్ని హోటల్లో అమ్మేస్తే కళ్ళు పోతాయి. బాగా చెప్పావు. ఇక్కడ కూడా ఎందుకురా గొడవలు? పద. సరే రండి. సరే వచ్చిస్తానమ్మా డబ్బులు. అలాగేనమ్మా. చేతులు మాత్రం ఒప్పుకుంటూ వెళ్తారు గానీ వరాలు మాత్రం బకెట్లు బకెట్లు కావాలి. Jamal, fresh coconut water. Nice. అబ్బో కళ్ళు తిరిగిపోతున్నాయ్యా. కళ్ళు తిరుగుతుంది. అరే రే 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 ఏమైందవ్వా? పగులంతా కొబ్బరికాయలు అమ్ముతుంది. రాత్రి పనికి పోయి కుటుంబాన్ని పోషిస్తుంది సార్. వద్దని ఎంత చెప్పినా వినదు. అలాగా అవ్వా, నువ్వు కూర్చో, నేను అంబెడతాను కాసేపు, నువ్వు కూర్చో. నీకెందుకయ్యా ఈ శ్రమ? ఏం పర్వాలేదు, నా టాలెంట్ ఏంటో చూపిస్తాగా. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ. అమ్మమ్మా వదినా చూసారా? వాడు పుట్టినరోజని చెప్పి మనకన్నా ముందు గుడికి వచ్చిందండి. చాలా ఫాస్ట్. త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియం. హాయ్. హాయ్. మీరు లక్షణంగా ఉన్నావు. చాలా బాగా పాడావమ్మా. నీ పేరేంటి? పూజ. చీర భలే ఉంది. ఎక్కడ కొన్నావు? కళామందిర్లో. చైతన్యపురం, సికింద్రాబాదా? కుక్కట్పల్లి. మనోడికి ఆ మాత్రం సెట్ అయి ఉండాలి. ఓసారి మా వాడితో ఇంటికి రామ్మా. ఏంటి? మీ అన్నయ్య అనుకుంటా. మంచి రోజు చూసి కలుస్తామని చెప్పమ్మా. బాయ్. బాయ్ బాయ్. పద. బాయ్. వెళ్ళొస్తా బాబు. ఎవరు వీళ్ళందరూ? ఎవరో తెలియదన్నయ్యా. ఏదో బాగా పరిచయం ఉన్నట్టు అల్లుకుపోతున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. సరదా వెళ్దాం. నా పూజ ఇంకా కాలేదు. నేను కింద వెయిట్ చేస్తుంటాను, త్వరగా రా. అనకాపల్లి, అమలాపురం, కోనసీమ కొబ్బరికాయలు. కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ. కేరళ, రాయలసీమ, కోనసీమ కొబ్బరికాయలు. రండి 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 రండి. కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ. రాయలసీమ. రేయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? కొబ్బరికాయలు అమ్ముతున్నాను. జీన్స్ ప్యాంట్ వేసుకుని కొబ్బరికాయలు అమ్ముతున్నావా? నా చెవులు పూలు కనిపిస్తున్నాయా నీకు?
జీన్స్ ప్యాంట్ వేసుకొని కొబ్బరికాయలు అమ్ముతాను, లుంగి కొట్టుకొని చెవులు పూలు కూడా అమ్ముతాను. వరాలు వచ్చే కొబ్బరికాయ కావాలా? రేయ్ నేనెవరో తెలుసా? చంపేస్తాను. కొబ్బరికాయలు అమ్మితే చంపేస్తారా? చంపే రేయ్, చంపుతా నిన్ను, బావా రేయ్, అజయ్ బాబు. అజయ్ నువ్వేంటి ఇక్కడ? నా డార్లింగ్ గుడికి వచ్చింది కదా బావా. నీకెలా తెలుసు? నా డార్లింగ్ ఎక్కడ ఉంటే అక్కడ నా గుండె గంట కొట్టేస్తుంది బావా. అవును అతనవు బావా. ఇతను ఉద్యోగం అడుగుతుంటే ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగం అడగకూడదు, నువ్వు ఇవ్వకూడదు బావా. పద బావ వెళ్దాం. రా. చల్ చల్ ఆగే చల్. ఎక్కడ పెట్టాను? కనిపించట్లేదే. ఏమైంది పూజ? చైన్ కనపడట్లేదు. అది అమ్మ చైన్. అన్నయ్యకి తెలిస్తే ఏమంటాడో భయంగా ఉంది. అమ్మ పోయేటప్పుడు తీసుకెళ్ళిందని చెప్పు. అనియా ఆల్ ది బెస్ట్. బాక్సులు లడ్డూలు మింగడం కాదు, బాక్సింగ్ లో కప్పు కొట్టుకురా, అప్పుడు కప్పులో పెట్టు తిందు గాని. మీకేం పర్లేదండి, నా బంగారం తప్పకుండా వచ్చేసా. చల్. ఇదేంట్రా? శుభమాన్ బాక్సింగ్ వెళ్తున్నప్పుడు పొరపాటున బండి ఆగిపోతే ముందు జాగ్రత్త. నువ్వు పద. అది బండిలోనే పోయి నువ్వు తాగేద్దు. చూసేవన్నా చెల్లమ్మ ఎంత టెన్షన్ పడుతుందో. మామూలుగా ప్రేమలో పడ్డవాళ్లే ఇలా టెన్షన్ పడుతుంటారు. పైగా నువ్వు గుడిలో చూసావన్న విషయం తెలిసినట్టుంది, ఇంకొంచెం టెన్షన్ ఎక్కువైంది. ఏమైందమ్మా? ఏం లేదన్నయ్యా. వాడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరకేయట్రా. ఎక్కడుంటాడు బాబు? రేయ్, వాడేరా, వీడినే వేసేయాలరా. బాక్సర్ వా బిడ్డ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇక్కడ వరకు నేను చేయగలిగాను వెంకీ, కానీ నువ్వు సెలెక్ట్ అవటం మాత్రం రింగ్ లో నీ టాలెంట్ బట్టి ఉంటుంది. నా టాలెంట్ మీకు గ్యారంటీగా ప్రూవ్ చేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. కలుస్తాను సార్. రే ఓపెనర్ ఉంది కదా, ఎందుకు బీర్ ఓపెన్ చేయడానికి రా. మనం సాధించాడు కదా. బాబాయ్ ఇది సాధించడం కాదు, గెలిచి ప్రూవ్ చేయాలి, అప్పుడే అసలైన పార్టీ. నువ్వు రైట్ రా, నువ్వు రాంగ్ రా. దేఖో మొన్న మనల్ని కొట్టి ఇప్పుడు కోచ్ దగ్గర మార్కులు కొట్టేద్దామని వచ్చాడు. ఏయ్ తెలుగు ఇట్రా. వీడేంటి ఇంతున్నాడు? ఓ మీకు నేను పరిచయం చేయలేదా? మీట్ మిస్టర్ డైనోసార్ ఫ్రమ్ జురాసిక్ పార్క్. चल हट। 4 साल से चैंपियन हूँ मैं। मुंबई, दिल्ली, इंदौर सब जगह में जीत के आया हूँ। तेलुगु पीपल పెంత్రా. తెలుగు తెలుగు అని కించబర్చి మాట్లాడితే కలుగులో ఎలుకల వెలుగు లేకుండా చీకట్లో చిక్కుకుని చింతతో చేస్తావురా, సందుల్లో తిరిగే దొన్నపోతా. తెలుగు వాడి చూపుల్లో వాడి మాటల్లో వేడి తగిలిందంటే మాడి మాడి చేస్తావు. తెలుగు వాడి ఘనకీర్తి ఏంటో చెప్పి నీ చెవుల్లో తుప్పు చేతల్లో తప్పు వదలగొట్టనా? 200 సంవత్సరాలు భరత జాతిని బానిసలుగా చేసి ఆడించిన బ్రిటిష్ వాడు గన్నకి గుండె గుర్రు పెట్టిన ఆంధ్ర కేసరి మా తెలుగువాడు. ప్రపంచం మొత్తం ప్లేగుతో అల్లల్లాడుతుంటే టెట్రామైసిన్తో వైద్య విప్లవాన్ని తీసుకొచ్చిన ఎల్లా ప్రగడ. 100 సంవత్సరాల క్రితమే మానవ జాతికి ఏం జరగబోతుందో చెప్పిన కాలజ్ఞ